నమస్తే, ఐఎమ్ సుభాష్ని, అడ్వకేట్. సో ఈరోజు మరో విషయంతోనే మనం ముందుకు రావడం జరిగింది. నమస్తే, ఐఎమ్ సుభాష్ని, అడ్వకేట్. సో ఈరోజు మనం కనుక చర్చ తీసుకున్నట్టయితే ఇల్లు అద్దెకు తీసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా మటుకుంది. ఎందుకంటే చట్టపరంగా మనము సామాన్యంగా మన ఇప్పుడున్న వాతావరణంలో సర్వసాధారణంగా చాలామంది ఒక 70% మంది ఇల్లు అద్దెకు తీసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అందులో అద్దెకు తీసుకున్న తర్వాత ఎన్నో ఆటంకాలు వస్తుంటే కూడా కొంతమంది ఓర్చుకొని, కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి, కొంతమంది గల్లా పట్టుకొని కూడా ఏంది నాకేమిచ్చినావు రెంట్, అసలు ఏంటి అనే ఉద్దేశంతో చాలా గల్లాటాలు చేసుకోవడం జరుగుతుంది. అనేక సందర్భాలలో కూడా అనేక సమస్యలు రెంట్ పరంగా మనం చూస్తుంటాము. మరి ఆ రెంట్ పరంగా వచ్చే సమస్యలని మనం ఏ విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్టయితే ఈ సమస్యలు రాకుండా ఉండడానికి పలు కారణాలు మనం తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అద్దెకి దిగుతున్నప్పుడు అది చిన్న ఇల్లా పెద్ద ఇల్లా అన్నది కాదు సమస్య. కొన్ని 3 బెడ్రూమ్ అంటే 4 బెడ్రూమ్ లేకుంటే 2 బెడ్రూమ్ అలాంటి కొన్ని ఏరియాస్ అంటే హై ఏరియాస్ అనేది కొన్ని ఉంటాయి. అంటే హై ఏరియాస్ అని అంటే కొంత కాస్ట్లీ ఏరియాస్, ఒక 20,000 పైన 25,000 పైన అలాంటి ఏరియాస్ కొన్ని ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ బేసిక్ మినిమం అగ్రిమెంట్ ఈజ్ ఎ ఫార్మాలిటీ. ఆ అగ్రిమెంట్లో ఎవరు ఓనరు, ఎవరు రెంట్కి వస్తున్న వాళ్ళు మంత్లీ ఎంత రెంట్ ఇస్తున్నారు, అడ్వాన్స్ ఎంత ఇచ్చారు, వీటి మీద తదేకమైన దృష్టి సారించడం జరుగుతుంది. సో దాన్ని ఏ విధంగా చూడాలి అని అంటే, మనము అద్దె అంటే మామూలుగా దిగువగా ఒక 2 బెడ్రూమే తీసుకున్నారు అనుకోండి, ఈ ఏరియాస్లలో కొన్ని కొత్త బిల్డింగ్స్ ఉంటాయి, కొత్త స్ట్రక్చర్ ఉంటుంది, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. వాటిలకు ఒక విధమైన అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది. కొంత పాత బిల్డింగ్స్ ఉంటాయి, వాటి మీద ఒక అగ్రిమెంట్స్ చేయడం. జనరల్ అగ్రిమెంట్ ఒకటైతే మామూలుగా అన్ని సర్వసాధారణంగా అందరూ చేసుకునేది ఏంటంటే పలానా వ్యక్తికి పలానా వ్యక్తి వాళ్ళు రెంట్ ఇవ్వడం జరుగుతుంది, పలానా టైంలలో ఒక 5వ తారీఖు 10వ తారీఖు లోపల రెంట్ పేమెంట్ చేయాలి. లేకుంటే ఏదన్నా అంటే సమస్య వచ్చినట్టయితే అవతల వ్యక్తి ఓనర్స్కి ఇష్టం లేకుంటే రెంటర్స్కి ఇష్టం లేకుండా ఇద్దరు ఖాళీ చేయవలసి వస్తుంది. పలానా తారీఖు లోపల పలానా సంవత్సరం తర్వాత, ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఇంత మంత్లీ ఇంత ఇంట్రెస్ట్ అంటే నెలకు ఇంత ఒప్పందం ప్రకారము అద్దెని పెంచడం జరుగుతుంది. సో ఇవి బేసిక్గా జరిగే పరిస్థితులు మనం చూడొచ్చు. అయితే ఇందులో లోపాలు ఎక్కడ వస్తాయనంటే అద్దె సరిగ్గా కట్టకపోవడము, లేకుంటే ఫెసిలిటీస్ ఎప్పుడైతే చూసినప్పుడు ఉన్న ఫెసిలిటీస్కి ఒక నెల కాగానే కొన్ని ఫెసిలిటీస్ అన్నీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ లేకుంటే ఇంకో కొన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా సరిగ్గా దొరకవు అంటే రెంటర్స్కి. అప్పుడు వాళ్ళు అయ్యా మాకు ఇవి దొరకట్లేదు అంటే చెప్పడం కాకుండా ఏందేమో ఇవన్నీ ఫెసిలిటీస్ నీకేంది రెంట్ కట్టేది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఇక్కడ రిలేషన్ బిట్వీన్ ద ఓనర్ అండ్ రెంటర్ ఈ రిలేషన్ తెగిపోతుంది అక్కడికి. ఎందుకంటే మనము మర్యాద ఎంతవరకు ఇస్తామో వాళ్ళు మర్యాద మనకు అంతవరకు ఇస్తారు, ఓనర్స్ అయినా రెంటర్స్ అయినా. సో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ కీపింగ్ ఎ గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మెయింటైనింగ్ ద హార్మనీ బిట్వీన్ ద ఓనర్ అండ్ ద రెంటర్, ఇద్దరు సరి సమానంగా మనము ఒక నీతితోని నిజాయితీతోని మనం వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకోవాలి. ఇందులో మీకు ఏదైనా ఫెసిలిటీస్, బేసిక్ ఫెసిలిటీస్, వాటర్ ఎలక్ట్రిసిటీ, వంట రూమ్లలో ఉన్న ఫెసిలిటీస్ ఏమైనా ఇచ్చిండ్రా లేదా, లేకుంటే మీకు స్ట్రక్చర్లో ఎక్కడన్నా మార్పులు ఉన్నాయా లేదా, అలాంటి ఏమన్నా ఇబ్బందికరమైన అంశాలు ఉంటే ముందే మనం చెప్పొచ్చు. రెంట్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత కూడా మనం చెప్పొచ్చు ఓనర్స్కి, ఈ విధమైన సమస్యలు ఉన్నాయి సార్, పరిష్కరించండి, మాకు ఇక్కడ ఉండాలని ఉంది, మేము రెంట్ కడుతున్నాము, సో మాకు ఈ పరిష్కారం చెయ్యండి అని. ఇవి కనుక ప్రొవైడ్ చేయకుంటే డెఫినెట్గా మీరు అక్కడున్న ఇల్లుని ఖాళీ చేయొచ్చు, లేదా వాళ్ళు కూడా మీ మీద ఫోర్స్ చేసి కూడా ఖాళీ చేయించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా సివిల్ సూట్ కింద వచ్చేస్తుంది, దీన్ని రెంట్ కంట్రోల్ యాక్ట్ కింద కూడా వస్తుంది, ఎవిక్షన్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. కొన్ని చోట్లలో ఒకవేళ మంచిగా రెంట్ కట్టిండ్రు అనుకోండి, వాళ్ళ మీద ఎవిక్షన్ ఆర్డర్ తీసుకోవడానికి ఓనర్స్కి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే అంత తొందరగా, ఎందుకంటే రెంట్ మంత్లీ పేమెంట్ చేస్తున్నారు అయినా కానీ సమస్య ఓనర్ ఖాళీ చేయడం కోసం అనేక సమస్యలు క్రియేట్ చేస్తున్నప్పుడు
అక్కడ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, కొన్ని కమర్షియల్ దీంట్లో చాలా రకాలుగా ఉంటుంది. కమర్షియల్గా మనము ఒక అద్దెకు తీసుకోవడానికి ఒక ప్లేస్మెంట్ని సెలెక్షన్ చేసుకోవచ్చు. లేకుంటే ఒకటి అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మనకు బాగుంటుంది లేదు, ఏ ఏ ఒక ప్లేసెస్లలో ఈ బిజినెస్ అవుతుంది అనుకున్న పొజిషన్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఏంటంటే మనకు కావాల్సింది షట్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ షట్టర్స్ మనకు పనికొచ్చే విధంగా ఉందా లేదా. అంటే కమర్షియల్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ హ్యావ్ టు గో ఫర్ ఎ కమర్షియల్, మీకు పనికొచ్చే అంటే ప్రతి అంశంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లీగల్ డ్రాఫ్టింగ్ అన్నది, అగ్రిమెంట్ అన్నది చాలా అవసరం. ఎందుకంటే 1 ఇయర్కా 2 ఇయర్స్కా 3 బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్కి కావాల్సింది 2-3 ఇయర్స్ మినిమం కూడా అక్కడ ఉండడానికి షటర్స్కి కమర్షియల్గా చాలా అవసరం. ఎందుకంటే 1 ఇయర్కి బిజినెస్ చేసి సాధించేది ఏముండదు. కాబట్టి కంటిన్యూటీ బిజినెస్ ఉంటుంది. మరి దాంట్లో మీకు ఒకవేళ ఒప్పందానికి సంబంధించింది సరిగ్గా లేకుంటే కూడా మీరు అక్కడ కిరాయి తీసుకోవడం కష్టమవుతుంది. తదేకంగా ఒకవేళ ఓనర్ తదేకంగా విజిటింగ్ చేస్తుంటారు, ఏమేమి యూజ్ చేస్తుండ్రు వీళ్ళు, ఎలా నడుపుతుండ్రు, ఇల్లు బాగా చూసుకుంటున్నారా లేదా, లేకుంటే షట్టర్ని చాలా జాగ్రత్తగా ఉంచుతున్నారా లేదా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా లేవా, వీళ్ళు మళ్ళీ ఆల్టర్నేట్ అంటే ఏమన్నా ఆల్టర్ చేసిండ్రా, లేకుంటే ఇంకేదన్నా దాన్ని డిస్ట్రక్షన్ చేసిండ్రా, దీన్ని బాగుందా లేదా అని కూడా ఇల్లు గమనించుకుంటా మంత్లీనో లేకుంటే 6 మంత్స్కో 3 మంత్స్కో వచ్చిపోతుంటారు. అప్పుడు మీకు కొంచెం విసుగ్గా ఉండొచ్చు. ఆ టైంలో కూడా అప్పుడు మీరు ఓనర్స్కి చెప్పొచ్చు, అయ్యా బాబు మేము మంచిగా నడుపుతున్నాం కానీ మీరు ఊరికొచ్చి చూస్తుంటే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అన్నది కూడా కారణాలు వ్యక్తపరచవచ్చు. దాంట్లో తప్పేం లేదు. ప్లస్ ఏదైనా సమస్య ఉన్నా అది మీరు ఇంటిమేషన్ అన్నది కంపల్సరీ ఓనర్కి చెప్పాలి, లోపట ఏం లోపాలు ఉన్నాయి. ఎందుకంటే వెళ్ళిపోయే ముందు 3 నెలల ముందు మీరు నోటీస్ ఇచ్చి మేము వెళ్తున్నాం బాబు అని చెప్పాలి. వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు మాకు ఖాళీ చేయండి అని చెప్పి వాళ్ళు 3 నెలల ముందు నోటీస్ ఇస్తారు. 1 మంత్ ముందు కూడా నోటీస్ ఇవ్వచ్చు. మళ్ళీ ఖాళీ చేసే ముందు కూడా మీకు వచ్చే అమౌంట్, అడ్వాన్స్ అమౌంట్ కూడా మీకు రావాల్సిన అమౌంట్ని జాగ్రత్తగా వచ్చేటట్టు మీరు చూసుకోవాలి. లేకుంటే ఓనర్స్ అది బాగలేదు ఇది బాగలేదు మీరు ఇది ఖరాబ్ చేసిందని చెప్పేసి మీరు ఒక 50,000 అడ్వాన్స్ ఇస్తే దాంట్లో 25,000 కట్ చేసుకోవచ్చు, లేకుంటే దాంట్లో 10,000 కూడా కట్ చేసుకోవచ్చు. క్లీనింగ్ చేసి ఇవ్వాలి, లేకుంటే అక్కడంతా ఖరాబ్ చేసిండ్రు, వాషింగ్ అంటే మొత్తం పెయింటింగ్ అంతా లేదు, అది చేసేసిండ్రు ఇది చేసి ఏదో ఒక కారణం చేత మీ అడ్వాన్స్లో ఆపుకునే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే కొంతమంది ముందే ప్రిపేర్ అయిపోయి 2 నెలల ముందు నుంచి రెంట్ కట్టకుండా 2 మంత్స్ అడ్వాన్స్ని ఇక్కడికి కంప్లీట్ చేసుకుంటారు. వాళ్ళు వెళ్ళడం ఈజీగా అయిపోతుంది. వాళ్ళు ఎందుకంటే 2 మంత్స్ రెంట్ పేమెంట్ చేయరు కాబట్టి అక్కడికి ఎండింగ్ అయిపోయి నెక్స్ట్ మంత్ వాళ్ళు వెళ్ళిపోతారు. సో కొన్ని జాగ్రత్తలు అగ్రిమెంట్ అయ్యే ముందు నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా టూకీగా పాటించినట్టయితే మీ మధ్యన ఓనర్స్ మధ్యన ఏ విధమైన వివాదాస్పదమైన అవకాశాలు ఉండకుండా, గలాట కాకుండా, ఒకరు గల్లా పట్టుకోకుండా లీగల్గా మీరు మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేకుంటే గలాట పట్టుకున్నా సరే వాళ్ళు క్రిమినల్ కేసు పెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి. మీకు బాగా లేకున్నా మీరు కూడా క్రిమినల్ కేసెస్ పెడతారు. సో మనం అంటే రెంటర్స్ చాలా మటుకు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడికి మనం చేసే అగ్రిమెంట్లో చాలా కన్సెన్సెస్గా చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఎవ్రీథింగ్ విల్ బి ఓకే. థ్యాంక్ యూ.